హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ అండ్ ఫాలో కండి. అలానే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మనం వచ్చేసి ఈరోజు మిరప గురించి మాట్లాడుకుందామండి. మిరపలో వచ్చేసి ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే అధిక వర్షాల వల్ల ఎక్కువగా ఇప్పుడు ఏదైతే ఉందో మొక్కలు వడలిపోయి చనిపోవడం, అలానే కొంతమంది విల్ట్ అంటారు, కొంతమందికి ఏమో బూజు తెగులు అంటారు, కాండం బూజు అంటారు, కాండం కుళ్ళు అంటారు, కొంతమంది వేరుకుళ్ళు అంటారు. ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు దాదాపు ఒక 20 నుంచి 30 వరకు ఏదైతే ఉందో 20-30 మంది కాల్స్ కూడా చేయడం జరిగింది. అన్న మా తోటలో ఇలాంటి సమస్య ఉంది, దీన్ని ఎలా నివారించుకోవాలి, ఏదైనా కొంచెం మా ఏరియాలో కూడా దొరికేటట్లు చెప్పండి అన్న. తెలంగాణ సైడ్ వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. తెలంగాణలో ఎట్లా ఉందంటే వర్షాలు ఎక్కువైపోయి కొంతమంది తోటలు పూర్తిగా చనిపోతున్నాయంట. అటువంటి వాళ్ళకు కూడా మనం బెస్ట్గా చెప్దామండి. అయితే మన ఏరియానే కాకుండా అన్ని ఏరియాల్లో కూడా మనకి ఈ మందులు ఎక్కడైనా దొరికే విధంగా ఉంటాయి కాబట్టి నేను చెప్పే మందులు అన్ని చోట్ల దొరుకుతాయి. అయితే దీన్ని అంటే స్పీడ్గా దీంట్లో ఎంత స్పీడ్ ఉంటే అంత మంచిది. రైతు మాత్రం స్లోగా అస్సలు ఉండకండి. చిన్న గ్యాప్ దొరికితే మీరు ఇమీడియట్లీ చేసుకోవాలి ఇటువంటిది. ఎందుకంటే ఇది మొక్క ఒక దోమ, ఒక నల్లి, ఒక బ్లాక్ త్రిప్స్, రకరకాల ముడతలు వచ్చినా కూడా దాన్ని ఒక రోజు మిస్ అయినా ఇంకొక రోజు చేసి రికవర్ చేసుకుంటాం. కానీ చనిపోయేది తోటలో వస్తే మాత్రం తోట పోయినట్లే. ఎట్లా ఉంటుందంటే మనిషి ప్రాణం పోతే ఏ విధంగా ఉంటుందో మొక్కది కూడా అంతే అండి. అది చనిపోయిందంటే దాన్ని రికవర్ చేసుకోలేం, దాన్ని తిప్పుకోలేం, మార్చుకోలేం. ఇటువంటి టైంలో దాన్ని ఈజీగా మనం తొందరగా రికవర్ చేసుకొని కాపాడుకోవడానికి మంచి మార్గం సింపుల్గా నేను తక్కువ రేట్లో బెస్ట్గా ఉండేటట్టు కూడా చెప్తానండి. ఏదైతే ఉందో ధనుక కంపెనీ వాళ్ళది కొనికా, ప్లాంటోమైసిన్, బయోవిటా. ఈ బయోవిటా, ప్లాంటోమైసిన్, కొనికా కాంబినేషన్లో మొక్కలు మొదలు తడిచే విధంగా డ్రించింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సింపుల్గా కొనికా, బయోవిటా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఒక చిన్న మార్గం ఇది. అంటే తక్కువ మొక్కలు ఎక్కడో ఒక మొక్క ఉంటే ఈ విధమైన పద్ధతి పాటించాలి. లేదు ఇదంతా వద్దు, నాకు స్టాండర్డ్ వర్త్ ఉండాలి, ఖచ్చితంగా నా తోటలో ఎక్కువ మొక్కలు చనిపోయే సమస్యనే వస్తుంది, మా తోటలో కొంతమంది రాదు మా తోటలో ఎక్కువగా అనుకున్న వాళ్ళకి ఆ విధంగా వెళ్ళిపోండి. లేదు మా తోటలో ఎక్కువగా వస్తుంది, మేము ప్రతి సంవత్సరం చూస్తున్న సమస్యనే, మళ్ళీ ఈ సంవత్సరం అధికంగా పడుతున్న వర్షాలకు మేము ఇంకింత ఎక్కువగా దెబ్బతింటున్నాము అనుకున్న వాళ్ళకి ఏదైతే ఉందో బేర్ వాళ్ళది ఎవ్రీగోల్డ్ ఎక్స్టాండ్ ఒకటి ఎకరానికి 100 ml. అదే బేర్ వాళ్ళది ఎలైట్ ఏదైతే ఉందో ఎలైట్ అనేది 500 grams అంటే అర్ధ కేజీ. ఎలైట్ అర్ధ కేజీ, ఇది వచ్చేసి 100 ml. దీన్ని కూడా ఏదైతే ఉందో చెట్లు మొదల దగ్గర 4 అంటే భూమి నుంచి 4 వేల ఇది ఉంది కదండి, ఈ హైట్ 4 ఏళ్ళ హైట్లో మొక్క బుడుసు ఏదైతే ఉందో దాని బుడుము తడిచే విధంగా మీరు డ్రించింగ్ చేసుకోవాలి. మొక్కను తడిచే విధంగా డ్రించింగ్ చేసుకోవాలి బుడుము దగ్గర. ఇలా మీరు లోటతో పోసుకున్నా ఓకే, లేదా పంపు ఏదైతే ఉందో స్ప్రేయింగ్ పంపుతో కూడా చెట్టు దగ్గర పోసుకుంటూ వెళ్ళిపోయినా ఓకే. ఎవ్రీగోల్డ్ ఎక్స్టాండ్, ఎలైట్ ఈ కాంబినేషను మీరు ఇట్లా మొక్క మొదల దగ్గర డ్రించింగ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇమీడియట్లీ మొక్క రికవర్ అవ్వడం. ఏదైతే ఉందో మీ తోట చనిపోతున్న తోటని ఇమీడియట్లీగా తొందరగా రికవర్ చేసి ఈ ఎలైట్ కాంబినేషన్ కలుపుకుంటే ఎలా ఉంటుందంటే దాని మొక్కకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ఇస్తూ మొక్కకు కావాల్సింది బలం, ఆ బలాన్ని ఇమీడియట్లీగా తొందరగా మొక్కకు అందించే విధంగా ఈ ఎలైటు, ఈ ఎవ్రీగోల్డ్ ఎక్స్టాండ్ కాంబినేషన్ తొందరగా రికవర్ చేయడానికి ఉపయోగపడతాయి. అలానే ఈ విల్టు సమస్యని, అలానే ఈ కాండం కుళ్ళు సమస్యని, అలానే ఈ కాండం బూజు సమస్యని, వేరుకుళ్ళుడు సమస్య, అన్ని సమస్యల్ని నివారణ చేస్తూ మొక్కని డెవలప్ చేయడానికి ఈ ఎవ్రీగోల్డ్ ఎక్స్టాండ్, ఎలైట్ కాంబినేషన్ మొక్క మొదల దగ్గర తడిచే విధంగా పోసుకోండి. ఇమీడియట్లీ సక్సెస్ అవుతారు, తొందరగా రికవర్ అవుతుంది మీ మొక్క. ఇలా ఇదొక పద్ధతి. ప్లస్ మరీ ఇమీడియట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఉందో వీళ్ళ చెట్ల మొదల దగ్గర పోసుకొని ఉంటారు కదా, స్ప్రేయింగ్ చేసుకోవాలి. అప్పుడు స్ప్రేయింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు ప్రతి రైతు కూడా. ఎందుకోసం అంటేనా వర్షాలు ఎక్కువైతే పండాకు తెగులు వస్తుంది, ఆకుమచ్చ తెగులు వస్తుంది, ఎల్లో కలర్గా ఆకు మారి ఆ రకంగా వస్తుంది, ఆకు ఏదైతే ఉందో బూడిద తెగులు వస్తుంది. ఇలాంటి సమస్యలకన్నీ ఏదైతే ఉందో ఈ బెయిర్ వాళ్ళది ఒకటి, BASF వాళ్ళది ఒకటి చెప్తాండి. ఫెల్యూజిత్ అనేది ఫెల్యూజిత్తో ఉంది, అదొకటి బెయిర్ వాళ్ళదే కొత్త మందు కదా, మీకు కూడా తెలిసిందే వచ్చింది. అది ఫెల్యూజిత్ అనేది ఒకటి, దాంట్లోకి పోలేరామ్ అనేది ప్లస్ ఈ ఫెల్యూజిత్ అనే కాంబినేషన్ మొక్క పైన స్ప్రే చేసుకోండి. బాగా మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే మీరు ఏం జరుగుతుందంటే ఈ ఫెల్యూజిత్లో కూడా మన ఎవ్రీగోల్డ్ ఎక్స్టాండ్లో ఉండే కాంబినేషన్ దాంట్లో కూడా ఉంటుంది.
ఒకటేమో తొబ్బుకొన జనరల్ ఉంటుంది, ఒకటేమో ఈ ఎవరి గోల్డ్ ఎక్స్టాండ్లో కాంబినేషన్ ఏది ఉందో టెక్నికల్, అదే టెక్నికల్ ఈ ఫెలుజిత్లో కూడా ఉంటుంది. అలా పైన స్ప్రే చేసుకునేది ఒకటి, కిందన మొక్కలు తడిచే విధంగా ఇదొకటి. ఎవరి గోల్డ్ ఎక్స్టాండ్ ఎలైటు, పైన ఏమో ఫెలుజిత్తు పోలేరాము. ఇది ఇట్లా స్ప్రే చేసుకోవడం పైన చేసుకోవడం వల్ల మీకు ఈ తెగులు సమస్య నివారించుకుంటూ మొక్క చనిపోయేదాన్ని ఇమ్మీడియట్లీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మొక్కని తొందరగా రికవరీ చేసుకోవడానికి బెస్ట్ మందులండి ఇవి. నేను చెప్పింది ఏంటి, తక్కువగా ఉంది మా తోటలో విల్టే రాదు, ఏదో ఒక మొక్క మామూలే కామన్ అనుకున్న వాళ్ళు కొనికా ప్లాంటోమైసిన్ బయోవిటా చెట్లు మొదల దగ్గర పోసుకుంటారా, లేదా కొనికా బయోవిటా పైన స్ప్రే చేసుకుంటారా, ఆ విధంగానే చేసుకోండి. లేదు మా తోటలో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తుంది ఇది అనుకున్న వాళ్ళు ఎవరి గోల్డ్ ఎక్స్టాండ్ ఎలైటు చెట్ల మొదల దగ్గర పోసుకోండి. అలానే పైన ఈ ఫెలుజిత్తు పోలేరామ్ అనేది స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా మీ తోటను సక్సెస్ చేసుకుంటారు. ఈ విల్టు సమస్య నుంచి మీ తోటను కాపాడుకోవచ్చు, మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇది బెస్ట్ మార్గం అండి. ఖచ్చితంగా మీరు డీలర్ దగ్గరికి వెళ్తే ఆ డోసేజ్ ఏంటి, దాని రేట్ అంటే అనేది వాళ్ళని అడిగి తెలుసుకోండి. వాళ్ళు కూడా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. నేను చెప్పిన కాంబినేషన్స్తోనే తీసుకోండి, రకరకాలుగా ఎక్కడ మార్చుకోవద్దండి. ఏ డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా మార్చుకోవద్దండి, ఏం అవసరం లేదు. నేను చెప్పిన దాంట్లో బెస్ట్ కాంబినేషన్ మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. కొద్దిగా రేట్ అయినా పర్లేదు, వాడి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రకరకాల ప్రయోగాలు చేయాల్సిన పని లేదు. మీరు ఎన్నో మందులు వాడుతుంటారు కదా, అలా కాకుండా నేను చెప్పిన విధంగా వాడుకోండి, సక్సెస్ అవుతారు. అలానే నెమిటోడ్స్ కూడా ఎక్కువగా వస్తుంది కొన్ని ఏరియాలో, వచ్చే వాళ్ళకు కూడా ఇదే వీడియోలోనే చెప్పేస్తే బాగుంటుంది అన్నట్లు. దానికి గాను ఏదైతే ఉందో బేర్ వాళ్ళదే వెలం ప్రైమ్ అనేది తెలిసిందే మీకు. వెలం ప్రైము మనకి బాగుంటుంది కాబట్టి నెమిటోడ్స్కి దాన్ని కూడా వాడుకోండి. ఇదేనండి వీడియో అయితే. మొత్తానికి మీకు ఈ వీడియో ఉపయోగపడినట్టే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. అలానే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.